రాష్ట్రంలో పెట్రోల్, ఎల్పీజీ, యూరియా నిల్వలపై ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకున్నాం. నగేష్, సీఎం సమీక్షలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలు, వాటి వాస్తవ పరిస్థితులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు నుంచి రాగానే అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉన్నతాధికారులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు, అదేవిధంగా డీజిల్, గ్యాస్ కు సంబంధించి విపరీతమైన ప్రజల్లో ఆందోళన ఉంది. పెట్రోల్ బంకుల్లో భారీ క్యూలు నిలబడి పెట్రోల్ తీసుకుంటున్నారు. అయితే డీలర్లు, అధికారులు మాత్రం రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదు, అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి, అదేవిధంగా ఇంధన సరఫరా కూడా సజావుగానే జరుగుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ డిమాండ్ ఎంత, ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలు ఏంటి, బయట నుంచి వస్తున్నటువంటి సరఫరా ఏ విధంగా ఉందనే కీలకమైన అంశాలపై ఈ సమీక్ష నిర్వహించనున్నారు. ఒకవేళ కృత్రిమంగా ఎక్కడైనా బ్లాక్ ఎవరైనా చేస్తున్నట్లయితే వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, డీలర్లతో సమావేశం నిర్వహించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు నగేష్ గారు.